మనం ప్రతిరోజు వాడే వస్తువుల్లో క్యాన్సర్ దేనికి వస్తుంది? డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతుంటారు టీ షాప్ దగ్గర. తర్వాత పేపర్ కప్పులు కూడా తాగుతారు. ఆ పేపర్ కప్పులు కూడా లోపల ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది. చాలా డేంజరస్ అంటారు. దీనివల్ల క్యాన్సర్ వస్తదా? ఖచ్చితంగా క్యాన్సర్ వస్తది. ఎందుకు వస్తది? కప్పు వల్ల రాదు. ప్లాస్టిక్ కప్పు వల్ల రాదు. పేపర్ కప్పు వల్ల రాదు. టీ వల్ల రాదు. ఆ టీ షాప్‌లో మీ పక్కన కూర్చొని ఒకడు సిగరెట్ కాలుస్తుంటాడు చూడు. వాడి వల్ల వస్తది క్యాన్సర్. వాడిని కొట్టి తరిమేయండి అక్కడి నుంచి. డిస్పోజబుల్ పేపర్ కప్పులు వీటి వల్ల ప్రమాదం ఏమైనా ఉందా? ప్రతిరోజు అదే పనిగా మీరు అదే విధంగా ఆ డిస్పోజబుల్ పల్సటి ప్లాస్టిక్ కప్పుల్లో లేకపోతే ఆ పేపర్ కప్పుల్లో ప్రతిరోజు హాట్ టీ తాగుతూ ఉంటే లాంగ్ టర్మ్ లో హార్మోనల్ చేంజెస్ చేసే ఛాన్స్ ఉంది. క్యాన్సర్ అయితే రాదు. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఏం క్యాన్సర్లు వస్తాయో తెలుసా? రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. నోటి క్యాన్సర్ అంటే లిప్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, చీక్స్ క్యాన్సర్, గమ్స్ క్యాన్సర్, లారింగ్స్, ఓరోఫారింగ్స్ అక్కడ తాగదు. లంగ్ క్యాన్సర్, ఈసోఫేగల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, లివర్, బ్లాడర్, కిడ్నీ, సర్వైకల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇన్ని రకాల క్యాన్సర్స్ కి ఇది కారణం. ఏంటది? పాన్ పరాగు, గుట్కా, స్మోకింగ్. ఇవేదో నోట్లో ఉంటే నోటి వరకు వస్తాయి అనుకుంటుంటారు. కానీ ఇన్ని రకాల క్యాన్సర్లకి కారణం అదే. అన్ని ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పే ముందు ఒక్క నోటి క్యాన్సర్ గురించి చెప్తా వినండి. నోటి క్యాన్సర్ చిన్న పుండులాగా ఉంటుంది నోట్లో. దానికి ట్రీట్మెంట్ ఏంది? ఆ పుండు తీసేయరు, ఆ దవడ తీసేస్తారు. కింద దవడకు వచ్చిందంటే దవడ తీసి పక్కన బారేస్తారు. పై దవడకు వస్తే పై దవడ, అవసరమైతే కన్నుతో పాటు తీసి పక్కన బారేస్తారు. అక్కడతో ఆగదు. రేడియేషన్, కీమోథెరపీ ఇవి నరకం. ప్రతిరోజు నరకం చూపిస్తాయి. పేషెంట్కే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా నరకం అనేది కళ్ళ ముందు అనుభవిస్తారు. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3గా డివైడ్ చేశారు. మనం వాడే వస్తువుల్లో ఏది క్యాన్సర్ కాజింగ్, ఏది క్యాన్సర్ కాజింగ్ కాదు అని. సో ఆ లిస్ట్ చూద్దాం ఈరోజు. గ్రూప్ 1 చూస్తే ఖచ్చితంగా మీకు తెలుసు, టొబాకో, స్మోకింగ్ కానీ, పాన్ పరాగ్ తినేది కానీ ఇట్లాంటివి ఏదైనా సరే 100% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆల్కహాల్, ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. బీటిల్ నట్స్ కూడా రిస్క్ ఉంది, కంపల్సరీ అని కాదు. తర్వాత ఎయిర్ పొల్యూషన్ 100% క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత యువి లైట్ అంటే విపరీతంగా ఎండలో తిరిగే వాళ్ళు, లేదు విపరీతమైన రేడియేషన్, ఎక్స్రే రేడియేషన్స్ విపరీతంగా పడే, అంటే ఇప్పుడు ఉండే ఎక్స్రే మిషన్లు బాగుండే, ఆ ప్రాబ్లం లేదు. బట్ ఎక్స్ట్రీమ్ రేడియేషన్స్. తర్వాత ప్రాసెస్డ్ మీట్, మనకు ప్రాసెస్ చేసిన మీట్ దొరుకుతుంది సూపర్ మార్కెట్స్ లో, దాన్ని అవాయిడ్ చేయండి. ఇంకొకటి చాలా ముఖ్యమైనది క్రానిక్ ఇన్ఫెక్షన్ ఎందువల్ల వస్తుంది అనేది ఇంకో వీడియోలో ఫుల్ డీటెయిల్ చేస్తాను. కానీ క్రానిక్ ఇన్ఫెక్షన్ మైండ్ లో పెట్టుకోండి ఇది. తర్వాత ఇవన్నీ గ్రూప్ 1, ఇవన్నీ ఖచ్చితంగా క్యాన్సర్ వస్తాయి. ఎవరికి వస్తాయి, ఏ విధంగా వస్తాయి ఎవరని చెప్పలేము. ఒక సిగరెట్ కాల్చేవాడికి రావచ్చు రోజుకి, 10 సిగరెట్లు కాల్చేవాడికి రాకపోవచ్చు. వాడి ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, వాడి హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు, వాడి జెనెటిక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు వీటికి దూరంగా ఉంటేనే మంచిది. తర్వాత గ్రూప్ 2 ఉండే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా మన చుట్టూ వాడేటివి ఎటువంటి ప్రూఫ్ హ్యూమన్స్ లో క్యాన్సర్ వస్తుందని లేదు. జంతువుల్లో హై డోసెస్ లో వాడినప్పుడు కొన్నిటికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని గ్రూప్ 2 లోకి యాడ్ చేశారు. గ్రూప్ 2 లో వచ్చేది తింటే షాక్ తింటారు. ఒకటి, మరీ హాట్ కాఫీ, టీ కొందరు విపరీతమైన వేడిగా తాగేస్తుంటారు. 65 degrees పైన తాగే వాళ్ళు గ్రూప్ 2 లోకి వస్తుంది. తర్వాత రీహీటెడ్ ఆయిల్ ని మళ్ళీ వాడుతూ ఉంటారు చూడు, అది కూడా మంచిది కాదు. తర్వాత బర్న్డ్ ఫుడ్స్ అంటే గ్రిల్ చేసి విపరీతంగా నల్లం కాలిపోయి ఉంటాయి చూడు, వాటిలో అక్రిలమైడ్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. అది మంచిది కాదని, ఎక్కువ డోస్ లో యానిమల్స్ లో క్యాన్సర్ కాజింగ్. తర్వాత రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్ ఇట్లాంటివి రెడ్ మీట్ అంటారు. ఇవి కూడా అవాయిడ్ చేయండి. తర్వాత నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, నైట్ షిఫ్ట్స్ ఎందుకు? నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్ర డిస్టర్బ్ అయినా స్ట్రెస్ ఉన్నా కూడా రిస్క్ ఉంది. తర్వాత హెయిర్ డైస్, ఇవి కూడా కొద్దిగా సేఫ్ గా వాడుకోండి. ఇంకా లాస్ట్ లో గ్రూప్ 3 వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదు. కాకుంటే మన జనాలు వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని సోషల్ మీడియాలో కుమ్మేస్తుంటారు జనాల్ని. వాటిలో ఏమేమి ఉన్నాయి? నాన్ స్టిక్ కుక్వేర్, తర్వాత అల్యూమినియం ఫాయిల్స్, ఎయిర్ ఫ్రైయర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, మొబైల్స్, రేడియేషన్స్ ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదు. కానీ ఈ గ్రూప్ లో ఎందుకు పెట్టారంటే వీటిని కాషియస్ గా వాడుకోండి అని చెప్పి, అంతే. వాటిని వాడొద్దు అని అయితే ఎక్కడా లేదు. ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో ఉండే వాటన్నిటి గురించి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. దేని గురించి చేయమంటారో కింద కామెంట్స్ లో మెన్షన్. సినిమాల్లో ట్రైలర్ లాగా వేసే కామెడీ కాదు ఇది. డాక్టర్లు అసలు మేమైతే ఎన్ని సంవత్సరాలు, 5 ఏళ్ళు బతుకుతారా, 4 ఏళ్ళు బతుకుతారని లెక్క రాసుకుంటాం ఈ ఓరల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. సిగరెట్లు, పాన్ పరాగ్ గురించి మీలో చాలా మందికి తెలుసు. కానీ 9th క్లాస్ 10th క్లాస్ స్కూల్ పిల్లకాయల దగ్గర నుంచి ఈ మధ్య ఇది ఒకటి మొదలు పెట్టారు. ఏంటో తెలుసు? అది వేపింగ్ అంటే ఈ సిగరెట్. అదెవరో మనకు తెలియదులే అనుకుంటారేమో, కానీ చాలా వరకు మోస్ట్ ప్రామినెంట్ గా స్కూల్స్ లో
కాలేజెస్ లో చాలా చోట్ల కనిపిస్తుంది. మీ పిల్లలు దీనికి అలవాటు అయి ఉండారేమో, ఒక్కసారి కన్నేసి ఉంచండి పిల్లల మీద. వేపింగ్ అంటారు దీన్ని. ఇది చాలా సేఫ్ అనుకుంటారు. ఈ వేపింగ్ లో వాటర్ వేపర్ ఉండదు. దీంట్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. లైక్ ఫార్మాల్డిహైడ్, బెంజిన్, హెవీ మెటల్స్, నికెల్, క్రోమియం, లెడ్ ఇట్లాంటివన్నీ దాంట్లో ఉంటాయి. ఇది ఈ వేపింగ్ తో స్టార్ట్ చేసిన పిల్లకాయలు జీవితం అంతా స్మోకింగ్ అలవాటు పడతారనే విషయం గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒక్కసారి కన్నేసి ఉంచండి.